నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని ఘోరమైన ఘటనలు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ, ఏ రాష్ట్రంలో అయినా సరే, ప్రతిపక్ష పార్టీ పైన, ఆ పార్టీ కార్యాలయం పైన, లేదా ఆ ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైన దాడులకు పాల్పడిన ఘటనలు ఎక్కడా లేవు. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, అది కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది ఎంత దురదృష్టకరం. పైగా ఎవరెవరో వెళ్ళి దాడులకు పాల్పడ్డారంటే వేరు, సాక్షాత్తు ఎమ్మెల్యేలే, ప్రజాప్రతినిధులు, ఇంకొంతమంది మా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎంపీ అనుచరులు ఉన్నారు. మరి అప్పట్లో తొడలగొట్టి మీసాల మేలేసి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడైతే ఓడిపోయారో, మేము వినతి పత్రాలు ఇవ్వడానికి వెళ్ళాము, రామరామ మాకేం సంబంధం లేదు, నిరసన తెలియజేయడానికి వెళ్ళాము అని చెప్పేసి ఇప్పుడు ఏదో కల్లిబుల్లి కబుర్లు చెబుతున్నారు. పోనీ అంత తొడలు కొట్టిన వాళ్ళు, మీసం మేలేసిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే, భూతద్దం ఎతికినా దొరకట్లే, భూతద్దంతో ఎతికినా సరే. సో మరలా వీళ్ళకి పోలీసు బృందాలు కొన్ని టీములుగా విడిపోయి వీళ్ళ కోసం వెతుకులాట. ఇదంతా కూడా ప్రజాధనం దుర్వినియోగం కదా, ఎవరికాళ్ళు ఇళ్లలో ఉంటే ఈజీగా అయిపోయేదిగా. సో మరి ఎవరా క్యాండిడేట్లు ఏంటి అని అంటే, మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మాజీ మంత్రి అయినటువంటి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడికి వెళ్ళినప్పుడు కావచ్చు, దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి. సో ఈ అంశాలకు సంబంధించి వాళ్ళకి బెయిల్ కూడా రాలా, బేడీలు వచ్చినాయి, బీపీలు వచ్చినందుకు బేడీలు వచ్చినాయి. సో ఇది ఈరోజు చర్చ. దీనిపైన మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సంపత్ రాజు గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి నక్కా రజనీ గారు, రాజకీయ విశ్లేషకులు గౌతమ్ గారు ఉన్నారు. అలాగే మరికొద్దిసేపట్లో వైసీపీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర రెడ్డి గారు జాయిన్ అవబోతున్నారు. సో ముందుగా గౌతమ్ గారు చెప్పండి, ఏదైతే నిన్న హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు జరిగినాయి, సో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళ్తాం, 15 రోజులు సమయం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నా, కానీ హైకోర్టు ససేమిరా ఒప్పుకోలేదు. పైగా వీళ్ళు చేసింది మామూలు వ్యవహారం కాదు, సెక్షన్లో 307 సెక్షన్, అది అటెంప్ట్ మర్డర్ కేసు అది. సో దీనికి సంబంధించి మీ స్పందన ఏంటి సార్? యాక్చువల్గా ఈ సెక్షన్లు మొన్న అధికారం మార్పిడి జరిగిన తర్వాత పెట్టబడినాయి. అంతకుముందు తూతూ మంత్రం సెక్షన్లు కొన్ని ఉన్నాయి, వాటి కింద పెట్టి ఎవరిని ఐడెంటిఫికేషన్ కూడా చేయలేదు. సీసీ కెమెరా ఫుటేజ్లు ఉన్నాయి, వచ్చిపోయిన వాళ్ళందరూ కనపడతానే ఉన్నారు, మానిటర్ చేసిన వాళ్ళందరూ తెలుస్తానే ఉన్నారు, వీళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళందరూ, అందరికీ ఐడెంటిఫికేషన్ ఉంది, అయినా పోలీసులు పట్టుకోలేదు. అది అలా తాత్సారం చేసుకుంటా సంవత్సరాలు నెడుతూ ఉంటే, ఇప్పుడు అధికార మార్పిడి జరిగిన తర్వాత అసలు పెట్టాల్సిన సెక్షన్లన్నీ పెట్టి అప్పుడు దీన్ని మళ్ళీ పునరుద్ధరణ చేస్తున్నారని ఎవరికి వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్ళారు. అసలు యాక్చువల్గా ఈ రోజు అందరూ అబ్స్కాండ్ అయిపోయారు. నందిగాం సురేష్ ఇంటికి వెళ్తే ఆయన కనపడలేదు, జోగి రమేష్ ఎక్కడున్నాడో తెలియట్లేదు అంటున్నారు. కానీ మీకు గుర్తుండే ఉంటది, 15 రోజుల కిందట దేవినేని అవినాష్ అప్పుడే జంప్ అయిపోదాం అనుకున్నాడు. ఆయన ఎక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కదా పట్టుకుంది, ఈయన మీద కేసు ఉంది అని చెప్పి ఆయన్ని అక్కడి నుంచి పట్టుకొచ్చారు. అంటే వీళ్ళకి బెయిల్ రాదనే సంగతి ఆ రోజే వీళ్ళు గుర్తించారు. కాకపోతే ఈ ప్రొసీడింగ్స్ అయ్యి ఈ టెక్నికల్ గా రావాల్సిన తీర్పు వచ్చే వరకు వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి కొంచెం ఆగి ఉన్నారు. కానీ ఎందుకంటే లేకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుందని వాళ్ళు ఆగి ఉన్నారు. కానీ వాళ్ళకి ముందే తెలుసు ఈ బెయిల్ రాదు మనకి, మన జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం. కానీ ఎందుకంటే ఇది రాజ్యాంగాన్ని ఒక రకంగా అపహాస్యం చేసినట్టు. ఒక ఇప్పుడు విపక్ష పార్టీలు ఉంటాయండి, మనకి ఆ పార్టీ వాళ్ళంటే పడదు, ఏం చేసుకుంటాం, వాళ్ళకి మనకేం జన్మ వైరంతో ఏం పుట్టలేదు కదా. మనం అప్పుడెప్పుడో కంసుడు కర్ణుడు పుట్టినట్టుగాను వేరే ఏం రకంగానూ కాదు కదా పుట్టింది. మనం ఇక్కడ పుట్టి పెరిగి రాజకీయాలు అనేది దాన్ని మనం వృత్తో ప్రవృత్తో దేనో రకంగా ఎన్నుకొని అందులో మనం ప్రజాసేవ చేస్తున్నాం అని పేరు చెప్పుకొని అందరూ ఏం చేస్తున్నారు, ఇంకా అది వేరే విషయం, దాని గురించి ప్రస్తావన అవసరం లేదు. కానీ అవును, ఏ పక్క ప్రత్యర్థి పార్టీల మీద దాడికి వెళ్ళటం అంటే ఏంటి? ఎప్పుడైనా సరే ఇంతకు ముందు కనీ విని ఎరుగుదమా ఇలాంటివి? ఒక పార్టీ ఆఫీస్ మీదకి మరో పార్టీ ఆఫీసు కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చి అద్దాలన్నీ పగలగొట్టేశారు అని అంటే ఎంత కంటకావరం ఉంటే జరుగుతుందండి ఇది?
నిజంగా ఇది కదా రాజ్యాంగం అపహాస్యం అవుతుంది. రాజ్యాంగం ఇక్కడ తూట్లు పొడవబడింది అని అంటే ఎవరికైనా సరే మాట్లాడే హక్కు ఉంటుంది. వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళ రాజకీయాలు వీళ్ళు చేసుకుంటారు. 2014-19 మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ మీదకి వెళ్ళి ఈ కార్యకర్తలందరినీ పడేసి చితక్కొట్టు కొట్టలేకనా వాళ్ళు ఊరుకుంది? పోనీ రా, ఈ దేశం మొత్తం మీద ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటేనా? వేరే ఇంకేం పార్టీలు లేవా? అందరు ఎలా ఉంటున్నారు, నువ్వెలా ఉన్నావు? ఊరందరిది ఒక దారి అయితే ఉలిపి కట్టదు ఇంకో దారి అన్నట్ట. అలా ఆ రకంగా వీళ్ళేంటో అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచే పథకాలన్నీ వస్తున్నాయి. ఆయన నవరత్నాల్లో ఏదండి కొత్తది? అమ్మఒడి తప్ప వేరే ఏముంది ఆయన దాంట్లో కొత్తది? ఏదీ లేదు. ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, పేర్లు మార్చి కొత్త సీసాలో పాత సారా పోసినట్టు ఆ నవరత్నాల్లో ఒకటి తయారు చేసుకొని వచ్చాడు. ఏదో అసలు ఈ సంక్షేమ పథకాలు అనంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా తన మైండ్ లోంచి మానస పుత్రికలాగా పుట్టించినట్టు మాట్లాడతారు ఈ నాయకులు. భయపడిపోయారుగా ప్రజలు, సంక్షేమ పథకాలు అంటేనే భయపడిపోయారు ప్రజలు ముందు. ఇప్పుడు సంక్షేమ పథకాలంటే అందరికీ భయం పుడుతోంది. వామ్మో, ఈ నిన్ని లక్షల కోట్లు అప్పు చేయటం, అందులో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్న దాని ప్రకారంగా 2.25 లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చామనంటే మరి మిగతా 10 లక్షల కోట్లు ఏమైపోయింది అర్థం కాని పరిస్థితి వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన దాంట్లో ఇన్ని సంవత్సరాలు కూడా ఎందుకు ఆగాల్సి వచ్చిందండి? వీళ్ళు ఎప్పుడైనా సరే లేదండి, మొత్తం బాగా తెగేదాకా లాగుతారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోనూ ఇట్నే జరిగింది, ఈ అంశంలో కూడా అలాగనే జరిగింది. ఎందుకు చెబుతున్నానంటే, ఏదైనా ఒకటి మనం ఉద్దేశపూర్వకంగా చేయించామనుకోండి, మనం పోయే లోపే, ఎందుకంటే మ్యాండేట్ 5 సంవత్సరాలే ఉండేది, మనం పోయే లోపు దాన్ని ఏదో ఒక ఫైసల్ చేసి వెళ్ళిపోవాలా. కొంత న్యాయంగానో కొంత అన్యాయంగానో దాన్ని ఏదో ఒక రకంగా వాళ్ళు సమసిపోయేటట్టు చేసుకున్నారనుకోండి, తర్వాత వచ్చే వాళ్ళకి అవకాశం కూడా ఉండదు. వీళ్ళు అది కూడా చెయ్యరు. సమసిపోవటం కాదు, ఏడున్నది ఆడ పేర పెడతారు. దాదేమో కుళ్ళిపోయి పెద్ద కంపు కొడుతుంది. ఈ రోజు ఒక్కొక్కళ్ళు పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. అసలైన జోగి రమేష్ ఆ రోజున చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? వినతి పత్రాలని ఇవ్వటానికి 60 మంది 70 మందిని జనాలను వేసుకుని వెళ్తారండి. అయినా ప్రతిపక్ష నాయకుడికి వినతి పత్రం ఇచ్చేది ఏంటి? ఎమ్మెల్యే వినతి పత్రం అని ఇస్తారేంటండి? ప్రతిపక్ష నాయకుడికి వినతి పత్రం ఇచ్చేది ఏంటండి? ఆ రోజు అంగళ్ళ దగ్గర జరిగిన గొడవలో కూడా వినతి పత్రం ఇస్తాం, మేము వినతి పత్రం ఇస్తాం అని వచ్చి అంత గొడవ చేసి రాళ్ళేస్తే కదా అక్కడ అంత పెద్ద గొడవ జరిగింది. దానికి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు మీద కేసు పెడతానంటారు. అంత చేయవలసిన దుష్కార్యాలు మొత్తం వాళ్ళు చేసి దాన్ని ఏ రకంగానూ మూసిపెట్టుకునే విధంగానో లేకపోతే సమసిపోయి వాళ్ళ హయాంలోనే దాన్ని ఏదో ఒకటి చేసుకునే విధంగా కాకుండా మొత్తం ఎత్తి ఎదుటోటి మీద వేయాలనుకున్నారు. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఈ బీటెక్ రవిని, ఆదినారాయణ రెడ్డిని ఇరికిద్దాము అని వాళ్ళ మీద కేసులు పెడితే అప్పుడు బీటెక్ రవి కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పాడు, అప్పుడు గౌతమ్ సవాంగ్ డీజీపీగా ఉన్నారు, ఏదో ప్రైవేటు కాక్టైల్ పార్టీ ఏదో నడుస్తున్నప్పుడు బీటెక్ రవికి బాగా కొంచెం తెలిసిన ముఖం ఎవరో ఒక ఆయన గౌతమ్ సవాంగ్ తోటి మాట్లాడే సమయంలో ఈ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏం చేస్తున్నారంటే అపోజిషన్స్ మీద పెట్టి క్లోజ్ చేసేస్తాం అని అన్నారు అని బీటెక్ రవి చెప్పాడు. నేనే దొంగసాటుగా ఎక్కడే వినలేదు, మనల్ని ఎవడు రాని పార్టీకి బీటెక్ రవి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అప్పుడు ఓహో ఇదేదో మన మీదకి వచ్చేటట్టుంది అని సిబిఐ ఎంక్వైరీ కోసం ఆయన గట్టిగా పట్టుబట్టాడు. ఆ తర్వాత ఏం జరిగింది అందరికీ తెలుసు. సునీత లాంటి వాళ్ళందరినీ, మరి మన తల పోకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి చెయ్యాలి కదండి. సునీత లాంటి వాళ్ళందరినీ ఎగేసి తీసుకొచ్చి ఏదో రకంగా ఈ కేసును సిబిఐకి పోయేటట్టు చేస్తే అసలు నిజాలు బయటకు వచ్చాయి. తీరా చూస్తే అన్ని వేళ్లు మన వైపే చూపిస్తా ఉన్నాయి. అసలు ప్రపంచానికి తెలియటం కంటే ముందే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అనే సంగతి కూడా మరి సిబిఐ వచ్చిన తర్వాత కదా బయటపడింది. అంతెందుకు చేయాల్సి వచ్చిందండి? ఆ విషయం కూడా ప్రపంచం అంతా తెలుసు. ఆ విషయానికి ప్రపంచం అంతా తెలిసిపోయింది. అదే ఈ కేసుని గనక వాళ్ళు ఆ రోజునే ఆ దస్తగిరినో లేకపోతే ఎవరినో ఒకళ్ళను ఒప్పించుకొని వాళ్ళ మీద నెట్టేసి ఈ పెద్ద తలకాయలు కాపాడుకునే అవకాశం జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ రోజున, ఏది సిట్టు ఉన్న కాలంలో. కానీ ఆ పని చేయలా, ఎక్స్ పార్టీ వాళ్ళ మీద వేసే ప్రయత్నం చేశారు. అలాగనే ఇప్పుడు కూడా ఈ కేసులో కూడా ప్రతిపక్ష నాయకుడి యొక్క పాత్ర ఏమిటి అనేది వాళ్ళు ఏం ప్రూవ్ చేయగలుగుతారు? వినతి పత్రం ఇవ్వటానికి జోగి రమేష్ ఏం వినతి పత్రం ఇవ్వటానికి వెళ్ళాడు? అందులో ఏం రాసింది చెప్పమనండి జోగి రమేష్ ని. బెబ్బే ఆయన మంత్రిని చేయమని చెప్పి లేదు
ఆయన మంత్రిని చేయమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాడు ఆయన వినతి పత్రం వినపత్రంతో. ఇవ్వటానికి వెళ్ళి ఉంటాడు. ఆ, అసలు ఆ వెళ్ళి ఆ జరిగిన గొడవకి అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడండి ఆ రోజున? నా మనసు దోచేసావు రమేష్ నువ్వు అన్నాడు. వెంటనే మంత్రి పదవి ఇచ్చేశాడు. ఇవన్నీ జరుగుతుంటే ప్రజలకైనా అర్థం కాదండి. కాకపోతే ఇదేంటంటే ఎలక్షన్ అన్న తర్వాత 5 సంవత్సరాలు మ్యాండేట్ ఉంటుంది. మధ్యలో నువ్వు దిగిపోని దింపేయటానికి ఎవడి వల్ల అవుతుంది, ఎవడి వల్ల కాదు కాబట్టి ఆగారు. ఎలక్షన్ వచ్చిన దాకా ఆగారు. అందుకనే ఈరోజు 11 సీట్లు రావటానికి ప్రతి ఒక్క అంశం కారణం. వెనకటికి ఒక మహాభారతంలో చెబుతారు చూడండి, కర్ణుడి చావుకి 100,000,000 కారణాలు ఉంటాయని. అవును. అలాగా వీళ్ళ ఓటమికి ఒకటొకటిగా వీళ్ళందరూ బాగా పేరబెట్టుకుంటూ వచ్చారు. వీళ్ళు చితి పేర్చుకుంటారు చూడండి. ఒక్కొక్క కట్టె పెట్టినట్టు ఒక్కొక్క తప్పు చేసుకుంటా ఒక చితి పేర్చుకొని వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏమిటి? ముందస్తు బెయిల్ రాలేదు, రేపు పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ జరిగిన దాడి తాలూకు ఫుటేజ్లు ఉన్నాయి. గూగుల్ టేక్అవుట్ తీస్తే వీళ్ళందరూ మంగళగిరి వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ లో ఉన్నట్టుగా గూగుల్ టేక్అవుట్ ఉందంట. ఈ దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి తాలూకు మనుషుల్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. దాంతో పాటుగా వీళ్ళు ఆ ఎదురుగా మంగళగిరి టీడీపీ ఆఫీస్ ఎదురుగా ఉన్న హైవే ఉంది కదా, నేషనల్ హైవే, కలకత్తా టు మెడ్రాస్ హైవే మీద వీళ్ళు కారులో ఏసీ వేసుకొని కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి తోటి మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఈ లోపల ఉన్న వాళ్ళకి చెబుతున్నారు అనే సంగతిని కూడా ఈ రోజు పోలీస్ బయట పెట్టింది. దానికి తగిన ఆధారాలు కూడా, ఏదో ప్రాథమికంగా ఆధారాలు కూడా దొరికినాయి అనే విషయాన్ని పోలీసు నిన్నే చెప్పటం జరిగింది. ఇందులో మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటి ఇంక్లూడ్ అవటం. ఏ విషయమైనా జరగండి, ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనగానే మళ్ళీ ఈ సంగతులన్నీ బయటకు రావాల్సిందే. వరుసగా వెళ్ళవేసుకున్నట్టు ఏదో మనం బట్టి పట్టేటప్పుడు లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో దెర్ వాజ్ లివ్డ్ ఏ కింగ్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అని వరుసగా వీళ్ళందరి పేర్లు, విజయసాయి రెడ్డి అని అందరి పేర్లు వెళ్ళవేసుకోవాల్సినంత పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు ఈ 5 సంవత్సరాల్లో. వీళ్ళ పేర్లు అంతగా మనం ఏ పేర్లు పలికి కూడా ఉండం. చూడండి, ప్రతిరోజు లేవటం వీళ్ళనే స్మరణ. దాని బదులు ఏ రామనామ స్మరణ చేసిన పుణ్యం అన్న దక్కేదేమో. కానీ ఏం చేస్తాం, ఎనాలిసిస్ అనే పేరుతోటి ఏదో 4 మాటలు మంచి మాటలు ప్రజలకు చెబుదాం కదా అని అనుకుంటే రోజు వీళ్ళ పేర్లు వల్ల వేలాగా చచ్చిపోతున్నాం. అట్లాంటిది ఇప్పుడు ఇలాంటి కేసులు అన్ని మీదకి రమ్మంటే ఎందుకు రావు? ఈ రోజు పారిపోయే పరిస్థితి రమ్మంటే ఎందుకు రాదు అనేది కూడా ఒకసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. కొన్నాళ్ల తర్వాత పరిస్థితులు ఎదురు తిరిగితే మనం ఏమిటి అనే ఆలోచన ఎవరికి లేదండి. ఆ పార్టీలోనే ఎవరికీ లేదు. అలాగా ఆ ఆలోచన ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఎందుకుంటారులే కానీ యాక్చువల్ గా చెప్పాలంటే మొత్తం ఇలాంటి వాళ్ళే తోటి నిండిపోయింది ఆ పార్టీ. ఆ కాంగ్రెస్ నుంచి గంపగొత్తగా ఎత్తుకొచ్చిన నాయకులు ఉన్నారు చూడండి, బొత్సాను లేకపోతే ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు సొఫిస్టికేటెడ్ గా ఎంతవరకు రాజకీయాలు చేయాలి, ఎంతవరకు మాట్లాడాలి, ఒకవేళ పొజిషన్ ని ఏ మేరకు నిందించాలంటే ఒక అడుగు ఎక్కువ ముందుకు వేసినా గానీ వీళ్ళంత దూరం చూడండి పరిగెత్తుకుంటా వెళ్ళిపోరు. వాళ్ళందరూ ఆగే మోపిదేవి వీళ్ళందరూ కొంచెం ఆళనాని, అవును, వాళ్ళంతా కొంత లిమిటెడ్ గా ఉండేవాళ్ళు. కొంచెం ఎంతవరకు మాట్లాడాలో వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో అదే సహజం. అపోజిషన్ ని నిందించడం కోసం ఈ రకమైన దాడులు కానీ, నోటి దురుసు కానీ, వడాలి నాని గాని, ఆ పేరుని నాని గాని, లేకపోతే ఈ పార్టీలోంచే వెళ్ళాడు ఆ వల్లభనేని వంశీ, ఆయన చేసిన రచ్చ మామూలుగా కాలేదు కదా. ఎంతెంత రచ్చ చేయాలో అంతా చేసేసి ఈ రోజు కనపడకుండా తిరిగారు. ఎవరెవరు లేదో వాళ్ళంతా భక్తు వైసీపీ ముద్ర వేసుకున్నారు చూడండి. ఆ రకంగా ఉంటే ఆ పార్టీలో ఉండటం, రాజకీయాల్లో కొన్ని పరిస్థితుల ప్రకారంగా వేరే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం కూడా వస్తుంది. అది కూడా లేదు. ఉంటే వైసీపీలో ఉండటం, లేకపోతే గంగలో మునిగి సావటమే అన్నట్టుగా తయారు చేసి పెట్టేశారు వీళ్ళందరినీ. రైట్ సార్. సంపత్ రాజు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటి మీరు మీ పార్టీ కార్యాలయం పైన, అంటే మీరు దైవంగా భావిస్తారు, ఆ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగింది. సో దీనికి సంబంధించి కొంత తాత్సారం జరిగిందో ఏమైనా కావచ్చు. అందులో వాస్తవంగా చెప్పాలి అంటే మీకు ఊపిరి ఆడతల అధికారం వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి పంచాయతీలు నడుస్తూనే ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది. మరి ఇప్పుడు సరే ఎట్టకేలకు ఆ వరద ముంపుల నుంచి కొంచెం బయటపడినట్టుగా, అంటే కొంతవరకు ఉపశమనం కలిగింది మొన్న 2 రోజుల క్రితంతో పోలిస్తే. ఈ తరుణంలో హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు కూడా హాట్గానే ఉంటాయి, ఒక్క నిమిషం కూడా రిలాక్స్ అయ్యే పరిస్థితి ఉండదు. సో ఈ క్రమంలో మీ మీద తొడలు కొట్టిన వాళ్ళు కానీ, మీ మీద దాడులు చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఏమైపోయారు అని చెప్పేసి పోలీసులందరూ కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి. ప్రధానంగా నిన్న ఈయన పేరు నందిగం సురేష్, మాజీ ఎంపీ. ఆయన హైదరాబాద్లో అరెస్ట్ చేశారట, తీసుకొస్తున్నారట మంగళగిరి. సో మరి మిగిలిన వాళ్ళు ఎవరు? ప్రధానంగా జోగి రమేష్, ఆయన గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి వెళ్ళిన వ్యక్తి ఆయన ఒకానొక సందర్భంలో ప్రెస్ మీట్లో లోకేష్ను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడారు, మీ బాబు మీటింగ్ మీదకి వెళ్ళిపోయామని చెప్పి అసలు ఆ పదజాలం కూడా చెప్పాలని నాకే బాధేస్తుంది ఓ జర్నలిస్ట్గా. సో అటువంటి వ్యక్తి వాళ్ళు ఎక్కడున్నాడు మీకు ఏమన్నా తెలుసా? చెప్పండి. ప్రసాద్ గారు అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మనం మాట్లాడుకునే ముందు 2 విషయాలు చెప్తా. ఒకటి, బాబు గారి మీద దాడి ఏదైతే జోగి రమేష్ చేశాడో, అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులు ఏదైతే భూములు ఇచ్చారో వాళ్ళు నిరసనలో భాగంగా అక్కడ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి మద్దతుగా సంఘీభావంగా ఆయనకు పోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగింది. రాళ్ల దాడి జరిగినప్పుడు డీజీపీ కార్యాలయానికి వెళ్ళి నేరుగా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పోయి డీజీపీ కార్యాలయానికి పోయేసి మాట్లాడితే డీజీపీ గారు అన్న వాక్యాలు ఏంటంటే నిరసనలో భాగంగా తెలియజేశారు అని చెప్పి మాట్లాడతాడు ఆనాడు డీజీపీ. అంటే వాళ్ళకి ఏంటంటే అధికారులు కూడా వత్తాసు ఏ విధంగా పలుకుతున్నారంటే వాళ్ళు ఏది చేసినా రైట్ అన్నట్టుగా మాట్లాడే దాఖలాలు చూసిన తర్వాత జోగి రమేష్ అనే వ్యక్తి అంతకు ముందు ఏదైతే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడిన మాటలు, ఏదైనా ముఖ్యమంత్రి అంటే ఈ పనికిమాలినోడికి తెలుసా, ముఖ్యమంత్రి పదవి అంటే తెలుసా, ముఖ్యమంత్రి అనేవాడు చికెన్ అమ్ముతాడు, మటన్ అమ్ముతాడు, నాటు సారా అమ్ముతాడు, ఈడు మంత్రి, లేకపోతే చెత్త మీద పన్నేసేవాడు ఈడు ఒక చెత్త ముఖ్యమంత్రి కాదా అని మాట్లాడిన వాక్యాన్ని అక్కడ స్టేజ్ మీద చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి జోగి రమేష్ అనేవాడు ముందుకు వచ్చి ఇమీడియట్ గా మాట్లాడిన భాష ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సారీ చెప్పాలంట, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి తిరగనేనంట, చంద్రబాబు నాయుడు గారికి నేనేందో చూపిస్తానని ఒక్కరోజు ముందు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసే ముందు రమేష్ మాట్లాడిన మాటలు మనం ఏదైనా తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, నువ్వు మీ మాలోకం అంటే లోకేష్ ని నువ్వు గుర్తుపెట్టుకో, నీకు తాట తీస్తాం, నీకు మేమేదో చూపిస్తాం అంటే దాడి జరగక ముందు ఆయన మాట్లాడిన మాటలు రేపటి నుంచి నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తాం, నీ ఇంటికి వస్తాం, నువ్వు ఎక్కడ తిరిగితే అక్కడికి వస్తాం, నిన్ను తరిమి కొడతాం, మా నిరసన తెలియజేస్తాం. లాస్ట్ లో ఒక్క మాట ఏంటంటే మా నిరసన తెలియజేస్తాం. ఆయన తాటి మట్టలతో తరిమి కొడతాడంట, ఆయన ఎక్కడుంటే అక్కడ తరుముకుంటాడంట, ఆయన తిరగనివ్వడంట, ఆయన నేనేదో చూపిస్తానని చెబుతూ నిరసన మాత్రం తెలియజేస్తాం అని చెప్పి నిరసన అనే మాట మాత్రం చెప్పాడు ఆయన. దాని తర్వాత దాడి చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నిజంగా ప్రసాద్ గారు దాడి చేసిన సమయంలో నిజంగా కోవిడ్ ఆంక్షలు కూడా ఉన్నాయి, ఎక్కువ మంది తిరగకూడదు, చేయకూడదు. కానీ అన్ని పక్కన పెట్టి విపరీతంగా జనం వేసుకెళ్లి జనం డిక్కీల్లో కర్రలు రాడ్లు తీసుకున్నారు ప్రసాద్ గారు. కర్రలు రాడ్లు తీసుకొని పోతా నిరసనలో భాగమైంది, కాగితాలు కాదు, కర్రలు రాడ్లు తీసుకొని వెళ్తూ దాడి చేయడానికి వెళ్ళి అంతా వెళ్ళిన తర్వాత లాస్ట్ కి మళ్ళీ అదంతా అయిపోయిన తర్వాత పక్కన ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. నిన్న జరిగింది ఆరంభం మాత్రమే, ముందు చూపిస్తా నీకు, నేనేందో చూపిస్తా నీకు, నీ అబ్బా కొడుకులకి నేను చూపిస్తాను, ఎట్ట తిరుగుతావు చూస్తాను చంద్రబాబు, నువ్వు సారీ చెప్పు అని ఇది చెప్పి నిన్న మాత్రం ప్రేలాపనలో మాట్లాడుతున్నాడు. అయ్యా నా కొడుకుని అరెస్ట్ చేస్తే నీ ఇంటి మీద దాడి చేసింది నేను, ఏదైనా ఉంటే నా మీద కక్ష తీర్చుకో, నా కొడుకు అమాయకుడు, వాడి జోలికి ఎందుకు పోయావు, ఈ పనికి మాలనాడికి మేము ఒక్కటి చెప్తున్నాను జోగి రమేష్ కి. అరే అయ్యన్న పాత్రుడు మాట్లాడితే ఈ పనికి మాలనాడికి ఎక్కడ చంద్రబాబు నాయుడు దేనికి పోతారండి? ఈ ఎదో మాట్లాడితే ఈ ఎదోను మాట్లాడుతున్నామా, జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నామా? మేము కోర్టులు కూడా అవే కదా చెప్పింది. కోర్టులు ఏం చెప్పింది, పిటిషన్ లో ఉన్న పేర్లు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా తిట్టినట్లయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, పిటిషన్ లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడలేదు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. ఇంకా దారుణమైన విషయం ప్రసాద్ గారు, ఏదైతే డీజీపీ వ్యాఖ్యలు ఆ రోజు జోగి రమేష్ ఇంటికి పోయినప్పుడు కూడా నిరసనలో భాగంగా కాగితం ఇవ్వడానికి పోతే దాడిని చెప్తున్నారని చెప్పి డీజీపీ మాట. ఈ రాష్ట్రాన్ని బట్టిన దరిద్రం, ఈ రాష్ట్రాన్ని బట్టిన అరిష్టం ఏదైతే ఉందంటే గత 5 సంవత్సరాల్లో ఒక డీజీపీ స్థాయి వ్యక్తి కోర్టు బోనెక్కడం, ఒక సిఎస్ కోర్టు బోనెక్కడం, 75 ఏళ్ల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు జరగలేదు ప్రసాద్ గారు. ఈ రాష్ట్రంలో పెట్టిన దరిద్రం డీజీపీ కోర్టు బోనెక్కుతాడు. డీజీపీ మాత్రం కార్యాలయానికి వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఎవరైతే అనిత గారు ఉన్నారో ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేస్తే ఈ దాడిలో మీ పోలీసు వాళ్ళు ఎక్కువ వచ్చేసి ముందుగా దాడి చేశారు, మఫ్టీలు వచ్చని చెప్తే డీజీపీ చెప్తాడు.
పూర్తవేట దూరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంటే ఆనాడు కేసు పెడితే ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు వాళ్ళందరినీ కూడా. ఇదే జోగి రమేష్ మీద కూడా 2021లోనే కేసు ఫైల్ అయితే ఇప్పుడు బెయిల్కి వచ్చాడు ఆయన. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ పేర్లు మొత్తం ఆనాడు పెడితే పోలీసులే స్వయంగా కేసు పెట్టినా కూడా ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ముందస్తు బెయిల్ పోతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం వాంటెడ్ గా చేసింది కాదా? ఆనాడు మీరు మాట్లాడే ప్రలాపాలకి ఇప్పుడు కూడా అదే మాట మీద నిలబడొచ్చు కదా. మేము దాడి చేసాం, మేము చంపేయాలనుకున్నాం, మేము నరికేయాలనుకున్నాం, ఇప్పుడు మాట్లాడిన ఆ మాటలు ఇదే నందిగాం సురేష్ అమాయకుడా? కాకపోతే అప్పుడు మాట్లాడిన భాష ఇతర పనికి 5 సంవత్సరాలు ఎంపీ సవటా దద్దమ్మ అని మాట్లాడిన ఇదే జోగి రమేష్కి సడన్ గా బాబు గారు అయిపోయారు. బాబు గారు అని చెప్పేసి మాట్లాడారు. అది అసలు పబ్లిక్ లో ఏంటంటే అసెంబ్లీలో మాట్లాడతాడు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నీ సంగతి చూస్తా, లోకేష్ నువ్వు పప్పురా, ఇది భాష వాళ్ళు మాట్లాడింది. ఇప్పుడు మాత్రం మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే ప్రసాద్ గారు, ఈ రాష్ట్రానికి ఏదో పాపం చేసుకున్నా పాపం కాస్త అయిపోయిందిలేండి, ఏదైనా పాప పరిహారం అంటారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇస్తే పరిహారం అయిపోయింది, ఆయన ఏదో చెప్పిపోయాడు. మన గర్వం ఏంటంటే 5 సంవత్సరాల ముఖ్యమంత్రి అతను. ఇంకో దరిద్రం ఏంటంటే నందిగాం సురేష్ లాంటి పనికి మళ్ళీ ఎదవలు ఎంపీలు. కర్మది అంతా మించేం లేదు, ఇంకా జీవితంలో ఎంపీలు కాలేరు. ఈ జోగి రమేష్ అనేవాడు జీవితంలో మంత్రి కావాలంటే చంద్రబాబు నాయుడు మీద పోతే ఆ సునకాన్ని అందాన్ని పోతే జగన్మోహన్ రెడ్డి గారి మంత్రి పదవి ఇష్టం పానాడు దాడి చేయడం తప్ప ఇంకేమన్నా ఉందండి? ఎందుకు చేశాడు దాడి ఇప్పటికి తెలియదు అతనికి. ఇప్పుడు చెప్పాలండి ఎందుకు పోయాడు నిరసన. ఆ కాగితంలో ఏం రాశాడో ఈ పరికమాలలోని, ఆ కాగితంలో ఏముంది ఇప్పుడు చెప్పాలండి. కనీసం అదేనా వింటాం. పేపర్ ఎక్కడ ఉంది సార్? పేపర్ లేదు కదా, మీరు బలివాళ్ళు లాగా ఉంటారు. సరే, మరలా వస్తాను నేను. సంపత్ రాజు గారు, రజనీ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఒక అడ్వకేటు, మీకు తెలుసు. ఇప్పుడు ఏదైతే ఈ బాధితులు ఉన్నారో, ఇప్పుడు మరి కంప్లైంట్లు అప్పుడు వాళ్ళ మీద ఎట్రైజ్ చేశారో ఏంటో కానీ ఎందుకు తీసుకోలేదో, ఇప్పుడు కంప్లైంట్ కూడా లాంచ్ చేయలేదో నాకు తెలిసి వైసీపీ గవర్నమెంట్లో ప్రాపర్గా. సో తర్వాత ఎట్టకేళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కంప్లైంట్ ఫైల్ అయింది, అంతా బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఎవరైతే వీళ్ళు ఉన్నారో నిందితులు, సో వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, అబ్స్కాండు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2-3 డేస్ తర్వాత ఎక్కడెక్కడో ట్రేస్ అవుట్ చేసి పట్టుకుని అనుకోండి, ఏమన్నా సెక్షన్లో పెరుగుతాయా, శిక్ష ఏమైనా పెరుగుతుందా, లేదా అదే శిక్ష ఉంటుందా? ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక నిమిషం, మరి గత ప్రభుత్వ హయాంలో ఏయో పెట్టి కేసులు, ఏ సింపుల్ కేసులు రిజిస్టర్ చేశారు సదరు పోలీస్ అధికారులు, వాళ్ళపైన కూడా ఏమైనా చర్యలు తీసుకునే స్కోప్ ఉందా? చెప్పండి సార్. ఇక్కడ ఏది జరిగినా మంగళగిరిలోనే జరిగింది. మంగళగిరి పార్టీ ఆఫీసు, అప్పుడు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఆయన చెంచాలుగా గెరిటలుగా పనిచేసిన కన్సర్న్ అధికారులు, పోలీసులు అవనివ్వండి, ఇంకొకళ్ళు అవనివ్వండి. సో ఇక్కడ ముందుగా ఎందుకు నందిగాం గారిని అరెస్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫస్ట్ బెయిల్ వేసుకుందే అతను. నాకు టెన్షన్ గా ఉంది, నన్ను ఎక్కడ అరెస్ట్ చేసేస్తారా. చిట్ట చివరిలో జగన్ గారి దగ్గర నుంచి బయటకు వచ్చేసాడు, మళ్ళీ కూడా లోపలికి వెళ్లాల్సి వచ్చింది. అంటే అదే వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ ఏ లొసుగులు ఉన్నాయో, జగన్ గారి చేతుల్లో వాళ్ళ జుట్లు కాళ్ళు ఉన్నాయో మరి మనకు తెలియదు. రావడం అమ్మ రావడం, పోవడం అమ్మ పోవడం అంటూ వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చే లోపలనే లాగేసుకున్నారు, మేము మంచిరెడ్లము అన్నట్టుగా. సో ఇక్కడ నందిగాం గారిని అరెస్ట్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, అక్కడ వెహికల్స్ తెచ్చి మనుషుల్ని పురమాయించింది నందిగాంకు సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులు అన్నమాట, సురేష్ గారికి సంబంధించి. సో ఇక్కడ నందిగాం సురేష్ గారిది ఎంత పాత్ర ఉందో, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిది, జోగి రమేష్ గారు అచ్చుచాబడిన వ్యక్తిది, అదే రకంగా మా గుంటూరు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారిది. అంటే చూసారండి, పదవులు ఊరికే రావండి. అదే మీకు అదేంటి లలిత జ్యువెలరీస్ గుర్తొస్తుందండి, డబ్బులు ఊరికే రావండి, చాలా కష్టపడితే వస్తాయి అంటూ పదవులు ఊరికే రావండి. స్టేజ్ మీద జోగి రమేష్ గారు ఇష్టాచారంగా బూతులు మాట్లాడితే మినిస్ట్రీ వచ్చింది, ఆఫీసుల మీద దాడి చేస్తే లేళ్ల అప్పిరెడ్డి గారికి ఎమ్మెల్సీలు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ బాబు గారు ఏదైనా పదవి ఇవ్వాలనుకోండి, వాళ్ళ విద్యార్హత చూస్తారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తారు, నేర చరిత్ర ఏమైనా ఉందో చూస్తారు, ప్రజాసేవలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో చూస్తారు, వాళ్ళ నిజాయితీ ఇవన్నీ టెస్టులు వేసి, స్కాన్ టెస్టులు వేసి, వీళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలని ఎక్కడో ఒక మూల ఆలోచించిస్తారు. కానీ పాపం మన జగన్ రెడ్డి గారు ఎన్ని కేసులు ఉన్నాయి, స్వామి భక్తి ఎలా చూపించుకుంటారు, మనం చెప్తే మన కోసం నరికేస్తారా, పొడి చేస్తారా, అలాంటి వారిని ఏరికోరి తెచ్చి ఎంపీగా చేసిన వ్యక్తి నందిగాం సురేష్ గారి. అరటి తోట తగలబెట్టాడు, నీ కోసం అయితే అయి ఉండొచ్చేమో,
నీ పులివెందులో ఒక ఎకరం రాసి ఇచ్చేసాయి, ఒక ఇల్లు కట్టించివ్వు, లేకపోతే నీ ఆస్థాన కోవిదుడిగా పెట్టుకో, కానీ ఒక ఎంపీ సీట్ ఇచ్చి ఢిల్లీకి పంపించావే. ఏ రోజన్నా పార్లమెంట్ సాక్షిగా ఒక్క హిందీ ఒక్క ఇంగ్లీషు మాట్లాడగలిగాడా? ప్రజా సమస్యల గురించి ప్రశ్నించగలిగాడా? అభిమానం హిందీ ఉంటే మీ ఇంగ్లీష్ అవసరం దగ్గరే లేదండి, తీసుకోండి. తెలుగులో అయినా మాట్లాడొచ్చు. ఇప్పుడు నందమూరి హరికృష్ణ గారు రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో తెలుగులోనే మాట్లాడారు. సరే, భాష రాపడం పెద్ద విషయం కాదు, కమిట్మెంట్ ఉండాలి కదా. ఏదో సరే, రాక ఆయన నేను జీవితంలో ఊహించిన పదవి. జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యమా అంటే ఎంపీ అయ్యాము. కనీసం మినిమం అన్నా చేసి ఉంటే ప్రజా సమస్యల పైన మరి బాగుండేదేమో. బహుశా వాటికంటే కూడా వీటిని నెత్తి మీద వేసుకొని తిరిగారు, ఇప్పుడు పారిపోతున్నారు. చెప్పండి. ఆయనకి వచ్చిన పనులు చేస్తాడు, కానీ ప్రజా సమస్య అంటే ఎలా సార్? ఇవాళ రోజు ఒక 10 వెహికల్స్ తీసుకురా, ఒక 100 మంది మనుషులను తోలకరా అంటే తోలకొచ్చాడు కాబట్టి ముందు ఇతన్ని ఎత్తారు. మన జగన్ గారి పరిభాష, నేను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారంటారు చూడండి, అలాగే ఇప్పుడు ఈయన ఎత్తారంటే ఈయన సినిమాలో సంబంధించిన ప్రొడక్షన్ మేనేజర్ అన్నమాట. ఈ ప్రొడక్షన్ మేనేజర్ గారే సెట్టింగ్ లో సంబంధించిన వెహికల్స్ ని మనుషుల్ని పురమాయించి తీసుకొచ్చింది. నెక్స్ట్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, వీళ్ళందరికీ మించి కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వాళ్ళు మాకు కావాలి సార్. ఎందుకంటే ఆ టైంలో ఈ ఘటన ఇక్కడ జరుగుతుందని పోలీస్ వారికి ముందుగానే తెలుసు సార్. అందుకనే చాలా మంది డీజీపీ ఆఫీస్ లో కూడా లేరండి. ఆ టైంలో ఆ ఘటన జరిగినప్పుడే నేను ఎంతో మంది అధికారులకి కాల్ బ్యాక్ చేయడం జరిగింది. అందరూ మేము అందుబాటులో లేము, అనంతపురం ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాము, కర్నూలులో రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాము, అసలు మేము ఇంకొక సిఐడి పనిలో ఉన్నాం. ఏంటి సార్ 10 మంది ఆఫీసర్లు అందరూ ఇక్కడే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు అంటే, ఏమో మనం ఇవాళే కుదిరింది, ఇవాళే పెట్టుకున్నాం, ఎప్పటి నుంచో పోస్ట్ పని అయింది, ఇవాళే వచ్చాం. అరే రే ఘటన జరిగిందట కదా. అసలు డీజీపీ కార్యాలయంతో రానిలేదమ్మా ఎవరిని కూడా. అవును సార్, కానీ నేను అడ్వకేట్ గా వాళ్ళందరికీ కాల్ బ్యాక్ చేసినప్పుడు ఎవ్వరు ఆధీనంలో లేనప్పుడు నాకు ఒక్కటే అర్థమైంది సార్, ఇది ప్రీ ప్లాన్డ్ స్కెచ్. అందరూ ముందుగానే అనుకొని ఆ రోజు ఆ టైంకి ఆ ఘటన జరుగుతుందని ముందుగానే ఊహించిన పరిణామం సార్. తర్వాత ఎక్కడెక్కడ ట్రాఫిక్ ని కూడా స్తంభించేశారు సార్. ఎందుకంటే రోడ్ల మీద పోయే వాళ్ళు కూడా విస్తరిపోయి అక్కడికక్కడే నిలబడి చూస్తే ట్రాఫిక్ అంతరాయం వస్తుందంటూ కొంత ట్రాఫిక్ ని కూడా ఆపేశారు. ఇదంతా ఊహించని పరిణామమే కాదండి, ఊహించి స్కెచ్ వేసినటువంటి షెడ్యూల్. ఈ టైంలో వినతి పత్రం అందించడానికి వెళ్ళిన వ్యక్తి వినతి పూర్వక వ్యక్తి. మొన్నటి రోజు అరెస్ట్ చేస్తే ఒక బీసీ వాడిని కదా అరెస్ట్ చేశారన్నారు. ఒక బీసీ కోటాలో నీకు కులం కార్డు మినిస్ట్రీ వచ్చిందేమో. ఉమ్. సార్, బీసీ కోటాలో మినిస్ట్రీ వచ్చి ఉంటదేమో సార్. కానీ అమర్నాథ్ గౌడ్ లాంటి ఒక పసిబిడ్డ, 10వ క్లాస్ చదువుకునే బిడ్డ నాడి రోడ్లో తగలబెట్టిన తరుణాలు చూస్తే కనీసం నీ బీసీ బిడ్డ కదా, అలా ఎలా జరిగింది సార్ అంటే, అమ్మా అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కానీ అతను సూసైడ్ చేసేసుకున్నాడమ్మా అని. సార్, నేను ఎంఎస్సి సైకాలజీ చేశాను సార్. పసిపిల్లలు ఏదైనా పాయిజన్ తీసుకుంటారా, డాబాల నుంచి దూకేస్తారా, కానీ ఎప్పుడు నిప్పు అంటించుకోరు సార్. ఎందుకంటే వాళ్ళకి నొప్పి తగిలితే తట్టుకోలేరు సార్. అయినా సరే ఏ 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడనా, ఏ ఆడపిల్ల ఏ అమ్మాయి రిజెక్ట్ చేసిందనా, ఏ ఆస్తి అప్పులు ఎమ్మడపడ్డాయనా అతను సూసైడ్ నిప్పు అంటించుకొని చేస్తాడు సార్. అది చాలా దారుణం సార్. చూడండి సార్ అంటే, ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లో ఉంది రజనీ గారు, చూస్తున్నారు అంటూ కేసులు కొట్టేశారు సార్. ఒక దళిత బిడ్డని ట్రాక్టర్తో సార్, డీజీపీలు, అధికారులు, వారి పైన ఉండేటటువంటి బీసీ నాయకులను కూడా నేను ఆ రోజు అడగడం జరిగింది సార్. ఎందుకంటే ఒక కులం కార్డు ఉంటుంది సార్. సార్ మీ కులపోడు సార్, దళితుడు అయితే అయ్యాడు మీ కులపోడుగా సార్ అంటే, కాదు రజనీ గారు, అది యాక్సిడెంట్ అండి. కొండేపిలో ఒక దళిత బిడ్డని ట్రాక్టర్తో తొక్కిస్తే చొక్కా లిప్పుకొని తిరిగాడు ఆదిమూల సురేష్ గారు, మీకు గుర్తుందా? సల్మాన్ ఖాన్ అంటే చూస్తాను, సల్మాన్ ఖాన్ చూస్తారు కదా అని ఇతను కూడా రోడ్ల మీద చొక్కా లిప్పుకొని దిగితే చూస్తారో అనుకున్నాడో ఏమో, మరి మాకు తెలీదు. ఆయన షర్ట్ వరకే ఇప్పాడండి, మీరు బలేవాళ్ళు, ఇంకా లోతుకి వెళ్ళమని చాలా మంది ఉంటారు అందులో లిస్టు. అనంతబాబు లాంటి వాళ్ళు ఏదేదో ఇప్పుతారు. చాలా దారుణం ఏంటంటే, చదువుకున్న వాళ్ళ మీద నాకు ఒక విజ్ఞత ఉంటుందండి. ఎమ్మెల్యేలకి, ఎంపీలకి నేను గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక హోమ్ గార్డ్కో, ఒక పోలీస్ కానిస్టేబుల్ కో, ఒక పంచాయతీ సెక్రటరీకో గౌరవం ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి తెచ్చుకున్న ఉద్యోగం, కొద్ది గొప్ప నీతి నిజాయితీలు కొంతమంది దగ్గర ఉంటుందని నేను విశ్వసిస్తాను. కానీ చొక్కా లిప్పుకొని తిరిగిన ఆదిమూల సురేష్ గారు చదువుకున్న వారని నాకు కొద్ది గొప్ప విజ్ఞత ఉండేదండి. కానీ అలాంటి వారు కూడా వైసీపీకి వెళ్తే ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోతారా? ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదా? అదే వ్యక్తి ఒంగోలులో ఒక పిల్లని కొండేపిలో ట్రాక్టర్తో తొక్కిస్తే, ఒక దళిత బిడ్డని నేను పోయి ధర్నా చేస్తే మన ఆదిమూల సురేష్ గారు ఆ దళిత బిడ్డ రాలేదండి.
అంటే దళితుల్లో కూడా వైసీపీ దళితులు, టీడీపీ దళితులు, జనసేన దళితులు ఉంటారండి. మన కులపోడేరా పాపం, వాడిని అనవసరంగా ట్రాక్టర్తో తొక్కిచ్చారు, ఆ బిడ్డను ఇబ్బంది పెట్టారనే ఫీలింగ్ కూడా లేదండి. సో ఇక్కడ అసలు ఈ ముందు అరెస్ట్ కులాలేందో ఈ అయ్యేది గోలేందో ఇప్పుడు ఇదే అవి జోగి రమేష్ చంద్రబాబు మిలిటరీ నాయుడు గారి ఇంటి పదవులకి మీదకి వాడతారు వెళ్ళినప్పుడు సార్. గౌడ కులస్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్ళేట. సార్ అదే అంటున్నాను సార్. ఇక్కడ One మోరవర్ third ముందు ఇప్పుడు చేస్తున్నాడు. నందిగాం సురేష్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది సార్. ఆయన ప్రొడక్షన్ మేనేజర్ కాబట్టి. జోగి రమేష్ గారి నెక్స్ట్ ఎపిసోడ్ ఆయన. వీటి అన్నిటికంటే మించి నా దృష్టిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలా ఇంపార్టెంట్ సార్. పోలీసులు అందరూ కూడా మా ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం, మా ఎమ్మెల్యే గారు చెప్తారు, ఏవయ్యా నీకు ఉద్యోగం ఇచ్చింది పబ్లిక్ సర్వీస్ కమిషన్, మీ ఎమ్మెల్యే కాదు. నిన్ను పెంచి పోషించింది నీ కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే కాదు. కానీ ఈ రోజు నీ కుటుంబ సభ్యులు రోడ్డు మీద పడుతున్నారు నువ్వు చేసిన పనికి. నీ పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్ కాస్త పొలిటికల్ సర్వీస్ అయిపోయింది ఈ రోజు. సో ఖచ్చితంగా ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జోగి రమేష్ గారిని కస్టడీలోకి తీసుకోవాలి. మా మా అప్పిరెడ్డి గారి సంగతి అయితే ఇక సంగతే అండి. ఆయనైతే వీరోచిత పోరాటం చేస్తారు. అజ్ఞాత రెడ్డి గారు ఆయనైతే ఇక్కడ ఏ పార్టీని గెలవనివ్వరండి. జగన్ గారి పార్టీలో నేనే గుంటూరులో ఏకదమ్ హీరోగా ఉండాలని ఇక్కడ దగ్గరుండి వైసీపీని కూడా ఓడించగల సమర్థుడు ఆయన. మరి ఆయన స్వామి భక్తి ఎందుకు జగన్ గారికి నచ్చిందో మాకు తెలియట్లా. ఏ అభ్యర్థి నేను అయినా చెప్తానులే, ఓడించాలంటే మీ డౌట్ నేను క్లియర్ చేస్తాలే. మాకు అదే పెద్ద టాస్క్ అవుతుందండి ఎవరిని నుంచోబెట్టినా. ఇప్పుడు 307 సెక్షన్ కింద ఎన్ని సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది? సార్ 307 అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ సార్, ఈక్వల్ టు మర్డర్ సార్. అక్కడ దొరకలేదు కాబట్టి మర్డర్ చేయలేడు, దొరికితే మర్డర్ చేసి ఉండేవాడని గ్రౌండ్స్ తో బలంగా చేతిలో ఉండే ఆయుధాలను పట్టి 307 పెడతారు. ఇవన్నీ 7 సంవత్సరాల పైబడి శిక్షలు సార్. వీటికి స్టేషన్ బెయిల్ ఇవ్వబడవు, 41A డిక్లేర్ అవ్వదు. ఆ సెక్షన్ కనుక అప్పుడే పెట్టి ఉంటే ఈ ప్రబుద్ధుల్ని అరెస్టు చేసి ఉండేవాళ్ళు. నిజాయితీగా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పనిచేసింది, పోలీస్ కమిషనర్ పనిచేశాడని మేము భావించి ఉండేవాళ్ళం సార్. చేతిలో ఆయుధాలు ఉంటే అక్కడ ఉండే గన్మెన్ లో పాపం వాచ్మెన్ లో వీళ్ళందరూ పరిగెట్టుకుని పారిపోయిన తరుణాలు మేము చూసాం, చేతిలో ఆయుధాలను చూసాం. కానీ అయినా కూడా 307 అప్లికబుల్ కాదన్నారు. అంగళ్ళ కేసులో 307 పెట్టేశారు. కానీ ఆ పెట్టిన డిఎస్పీని ఇంతవరకు సస్పెండ్ చేయలేదు సార్. మేము చంద్రబాబు గారిని మీడియా ముఖంగా ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్, ఇది వినతి పూర్వక విన్నపం అని భావించండి. ఇక్కడ ఒక తప్పు చేసిన వ్యక్తిని మీరు అరెస్ట్ చేయడమా సస్పెండ్ చేయడమా జరిగితే వెనకాల తప్పు చేసే వాళ్ళకి భయం కలుగుతుంది సార్. ఆ రోజు సిఐ శంకరయ్య గారు నాకు బాగా గుర్తు, గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చి చెప్పిన వారికి డిఎస్పీ ప్రమోషన్ చేశారు. ఇలాంటి ప్రబుద్ధుల్లో అధికారులు ఉంటే ఇక నెక్స్ట్ అధికారులు ఏదైనా తప్పు చేయాల్సి ఉంటే సార్ సస్పెండ్ అయిపోతామంటే ఏమవ్వను సార్. గొడ్డలిపోటుని గుండెపోటు అన్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు మీకు తెలీదా? అప్పట్లో ఓబులాపురం మైన్స్ లో ఉన్నాం, ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది మీకు తెలీదా? ఏం కాదు సార్, ఒకవేళ మీరు అరెస్ట్ అయినా మీరు సస్పెండ్ అయినా మళ్ళీ విధుల్లోకి తెస్తాం, మళ్ళీ ప్రమోషన్లు ఇస్తాం, మళ్ళీ గద్దెనెక్కించుకొని మా ప్రజల నెత్తిన పెడతాము అనేటటువంటి ఒక మెసేజ్ బయటకు వెళ్తుంది. నిష్పక్షపాతంగా తప్పు చేసిన వారికి శిక్ష వేయించండి. దీన్ని దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అంటారన్న ఒక పదాన్ని గ్రహించాలని సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అడ్వకేట్ల తరపున వాదన అండి. ఎందుకంటే మేము ఆ పని చేయలేకపోతున్నాం, మా పని కూడా వాళ్లే చేస్తున్నారు, మేమేం చేయాలో కూడా వాళ్లే చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన ఘటన అండి. రైట్. గౌతమ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మధ్యాహ్నం సాయంత్రం ఆయన లండన్ వెళ్ళబోతున్నారు. ఓ ప్రక్కన చూస్తేనే వీళ్ళు నలుగురు జైలుకి వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి అయితే దాదాపుగా అరెస్ట్ అయిపోతే తీసుకెళ్ళి జైల్లోనే వేస్తారు. సో పక్కన నాయకుడు చూస్తే అటు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంటి? దాదాపుగా ఆల్మోస్ట్ వాళ్ళందరూ ఈ పరిస్థితుల్లోనే ఉన్నారు, ఏదో ఒక కేసుల్లో ఇరుక్కొని ఉన్నవాళ్లే. సో ఇప్పుడు వాళ్ళకి ఓట్లు వేసిన ఈ యొక్క క్యాడర్ ఉన్నారు కదా, చూసారా కార్యకర్తలు, వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదైనా అవసరం వచ్చినా ఎవరికి చెప్పుకోవాలి ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు 23 రోజుల పాటు లండన్ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఆ పార్టీని గాల్లో పెట్టేసి వెళ్ళిపోతున్నారా? ఇప్పుడు దానికి తగినట్టుగా ఇందాక రజనీ గారు ఒక డౌట్ అడిగారు, డౌట్ కూడా క్లియర్ చేసేస్తా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా, ఇందాక మీరు సజ్జల రామకృష్ణారెడ్డి గారు పేరు ఎత్తారు కదా. యాక్చువల్గా లేళ్లప్పిరెడ్డి నందిగాం సురేష్ వీళ్ళిద్దరూ రామకృష్ణారెడ్డి గారికి బాగా దగ్గరగా ఉండే మనుషులు. లేళ్లప్పిరెడ్డి ప్లస్ నందిగాం సురేష్. అఫ్కోర్స్ అంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి దగ్గరగా ఉంటే మనకు బాగుంటుందనే ఉద్దేశంలో ఆయన దగ్గరికి వెళ్ళారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారు చెప్పిందే ఫాలో అవుతున్నారని చెప్పేసి స్టార్టింగ్లోనే నమ్మి వెళ్ళిపోయి ఉంటారు. ఇక అప్పటి నుంచి సజ్జల గారు కూడా వీరిద్దరిని ప్రక్కన పెట్టుకొని ఉన్నారు, నాకు తెలుసు బాగా అది.
సో ఈ క్రమంలోనే ఇప్పుడు మరి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వటం కావచ్చు, దానికి సంబంధించి తాడేపల్లిలో ఉన్నారు కదా, కొంచెం క్రొత్తగా వచ్చారు రాయలసీమ నుంచి, తాడేపల్లిలో పట్టు సంపాదించాలి అంటే అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న నాయకులు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో కొంచెం రఫ్గా ఉండే బ్యాచ్ని పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఏ అవసరం వచ్చినా సరే ఉపయోగపడతారు. కొల్లిపారు నుంచి సొంత సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, అలాగే మంగళగిరి నుంచి ఇలా నందిగామ సురేష్ లాంటి వాళ్ళను ఇంకా అట్లా పెట్టుకొని ఆ విధంగా మెయింటైన్ చేసుకొచ్చారు. అది వాళ్ళ బ్యాక్గ్రౌండ్. సరే, ఇక ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి చెప్పండి. ఆయన ఈ వరదలు రాకపోయి ఉంటే ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడండి, ఎంతసేపు కూడా ఉండేవాడు కాదు. ఈ వరదల్లో ఏదో ఒక బురద రాజకీయం చేద్దాము అనే ఉద్దేశంతో ఈ రోజున ఆయన వచ్చి మోకాళ్ళ లోతు నీళ్లలో దిగాడు, కానీ లేకపోతే లండన్ ఫ్లైట్ ఎక్కి ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడు. అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళి ఏం చేస్తారు, ఆ విషయం ఎవరు చెప్పట్లేదు. కూతుర్లను చూడటానికి అని అంటే ఎన్నిసార్లు చూస్తారండి బాబు? మొన్ననేగా ఎన్నికలు అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చింది, 6 నెలలు తిరగకుండా మళ్ళీ వెళ్తానంటే అదే ఉందిలేండి, కూతురు ప్రేమ ఎక్కువ ఉందేమో, మరలా చూడాలనిపించి వెళ్తున్నారేమో. అంత ప్రేమ ఎక్కువ ఉంటే లండన్ లో కాదండి, తాడేపల్లి ఇంట్లో పెట్టుకుని చదివించుకోవచ్చు. అదే ఇదంతా ప్రేమే అని అనుకుంటే మరి మనం ఏడ కాలేసామో మనమే ఎత్తుక్కోవాలి, కాలు కడుక్కోవాలో అసలు కాలే వెనకాల ఏమైనా ఉందంటారా ఈ లండన్ చదువులు వెనకాల? ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. వెనకటి చెబుతారు చూడండి, ఊరకు రారు మహానుభావులు, ఏదో ఒకటి మ్యాటర్ ఉంటేనే వస్తారు అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి ఇటు నుంచి అటు ఒక పుల్ల పెట్టాడు అని అంటే దాని వెనక ఏదో ఒక రహస్యం ఉంటదని అర్థం. అది జగన్మోహన్ రెడ్డిని ఈ 5 సంవత్సరాల్లో ప్రజలే అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు అని అంటే దాని వెనక వేరొక అర్థం ఉంటుంది. ఆ అర్థం ఏమిటి అని ఎత్తుక్కోవాలి. ఇట్లా వీళ్ళందరి పరిస్థితి అంటారా? వీళ్ళు ఏముందండి, ఇప్పుడు అడవి పండింది, కాకులు తిన్నాయి. అలాగే కొంతకాలం అధికారం వచ్చింది, అనుభవించారు. ఈ అధికారానికి ముందు వీళ్ళందరి పరిస్థితి ఏంటి చెప్పండి? నందిగాం సురేష్ పరిస్థితి ఏంటి? జోగి రమేష్ పరిస్థితి ఏమిటి? వీళ్ళేంది రాజకీయాల్లో ఉద్దండ పండితుల, మహా తలపండిపోయిన పండితులేం కాదు కదా. పుట్టారు ఆ రోజున పుట్టగొడుగులు పుట్టినట్టు, మళ్ళీ రాలిపోతాయి. వీళ్ళందరికీ ఏం భవిష్యత్తు ఉంటది? మన ఎదురుగా ఒక రాజకీయాల్లో మందైన, ఒక చరిత్రలో మందైన ఒక పుట్టను పెట్టుకోవాలి అనే ఉద్దేశాలు వీళ్ళకుండే ఏముండవు. అబ్బెబ్బే అట్లాంటివి మనుషులే కాదు వీళ్ళు. ఏదొచ్చినా వీళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు, ఏం జరిగితే అదే జరుగుద్ది అని అనుకునే రకం మనుషులు వీళ్ళు. కుదిరిన వరకు పారిపోయే ప్రయత్నం చేస్తారు, కుదరకపోతే పట్టుబడిపోతారు, అంతే తప్ప వేరేముండదు. జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళ అరెస్ట్ గురించో ఇంకో దాని గురించో అసలు దేని గురించి భయపడ్డు, బాధపడ్డు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పాడు, ఆయన ఈ పార్టీ పెట్టినప్పుడు ఎవరున్నారు, నేను మా అమ్మ తప్ప అని. ఇప్పుడు సరే అఫ్ కోర్స్ ఆ అమ్మ లేకపోయినా కూడా ఈయన ఉన్నాడుగా, ఈయనొక్కడే ఉంటాడు. ఆ స్థానంలో మరి భార్య ఉంటుందేమో, నేను నా భార్య ఉన్నాము దాని మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా పొరపాటున తిరిగి అధికారం వస్తే చెప్పుకునే అవకాశం ఉంటది జగన్మోహన్ రెడ్డికి. అంతే తప్ప వీళ్ళకు ఒక ప్లాన్ కానీ ఒక నిబద్ధత కానీ ఏమీ ఉండదు. వీళ్ళు చేసే ప్రతి పని వెనక వేరే దురుద్దేశాలు ఉంటాయి అనేది మాత్రం మనం ఏ రోజైనా గుర్తు పెట్టుకోవాల్సిందే. ఆ లండన్ ప్రయాణం వెనుకున్న డైలాగ్ ఉంటుంది, ఎక్కడి నుంచి మొదలయ్యావో భద్రం అక్కడికే చేరతావు అన్నట్టుగా. 2 లక్షలతో మొదలు బ్రహ్మానందం, అదే 2 లక్షలతో చేరతారు. ఇప్పుడు మీరు చెబుతుంటే అదే గుర్తొస్తుంది. ఇక తర్వాత లండన్ నుంచి రాగానే ఓదార్పు యాత్ర ఉంటుందేమో వీళ్ళకి ఓదార్పు యాత్ర ఉండొచ్చు, బహుశా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళు బయట ఉండాలిగా. ఇది జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు ఏంటండి, పిన్నెల్లి బయట ఉంటే వెళ్ళాడా? హెలికాప్టర్ వేసుకొని మరి వెళ్ళా, ఆ హెలికాప్టర్ వేసుకొని మరీ వెళ్ళాడు. జైల్లో ఉంటే కూడా పరామర్శ చేసే అవకాశం ఉంటది. ఇంకా ఓదార్పు ఏం చేస్తాడో ఆయన వచ్చి తేల్చుకోవాల్సిందే గాని తిరిగి వచ్చే కాలానికి కదా. ఇక్కడ ప్రసాద్ గారు ఇక్కడ ఇప్పుడు గౌతమ్ గారు చెప్పినట్టుగానో లేకపోతే ఇంకోటిగానైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక మాట మాట్లాడారు వరదలకు వచ్చి, ఏందా చంద్రబాబు నాయుడు పోయి తిరిగేది, జేసీబీలో తిరిగేది ఏంది, ఆడ తిరిగేది ఏంది, ఇదంతా ఏదో డూప్ షాట్ తప్ప ఏముండదు. ఏదైనా 10 రోజుల పాటు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేయాలా, ఫ్రీడమ్ తర్వాత 10 రోజుల తర్వాత పోయి మనం చూడాలి, చేసేదో లేదో చూడాలంటే. అట్టా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత పోతాడండి భలేవాళ్ళే. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు ఏం చెప్తా అంటే, ఎవరైనా ఫోన్ చేస్తే నన్ను కూడా అరెస్ట్ చేస్తారు కదా, తొందర ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు, మీరు ముందు వెళ్ళండి, తర్వాత నేను ఓదార్పుకు వస్తా అని చెప్తాను. వీళ్ళందరూ పంపిస్తాడు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట
ఏదైనా వెంటనే పరిగెత్తుకొని పాపం నేను బయట ఉంటే మిమ్మల్ని బయటకు తీసుకొస్తాను అనుకుంటది అని చెప్పేసి నేను చెప్తానేమోలే. అంటే ఆయన చెప్పిన దాంట్లో ఆశ్చర్యకరమైనది ఏంటి అంటే ఈ వరదలు వచ్చినప్పుడు మనం మానిటర్ చేయాలి, 6 రోజుల తర్వాత నేను వచ్చి కలెక్టర్లను అడుగుతాను, ఎవరైనా సరిగ్గా చేయకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అసలు అదేమి భూప్రపంచం మీద మనం చూడలేమండి, అలాంటి పరిపాలన ఎవడు చూడలేడు. కాదండి, ఒక ఎమ్మెల్యే మొన్న ఒక హిడెన్ ఇన్ఫర్మేషన్ అంట మీడియా ముఖంగానే చెప్పాడు. బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజుల క్రితం మరి సబ్ కాన్షియస్ మైండ్లో ఉండి ఎలాగుండో కానీ ఏంటి ఇంకా కలెక్టర్ రాలేదని చెప్పేసి అన్నారండి. ఎవరితో? నా పిఏతో. అదే అంటే ఇంకా ఆయన అదే ఈ మాటలోనే సజ్జల రామకృష్ణారెడ్డిని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏదో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడతా చంద్రబాబు నాయుడికి మెగలోమానియాక్ అనే ఒక వ్యాధి ఉంది, ఆ వ్యాధి యొక్క లక్షణం ఏంటయ్యా అంటే ఎప్పటికీ తానే అధికారంలో ఉన్నట్టు ఎప్పటికీ తానే రాజునైనట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అని. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఆ మెగలోమానియాక్ ఏదో ఈయనకున్నట్టు కదా మనం అనుకోవాల్సిందే. వాళ్ళు ఎందుకు రాలేదు, వీళ్ళతో సమీక్ష ఏమైంది అని మాట్లాడుతున్నాడంటే ఇక మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు ఊహించి ఈ చెప్పిన ఆ మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వర్తించే విధంగా ఉంది కదా. వీళ్ళందరూ అదే కాన్షియస్ అదే మైండ్ సెట్ లోకి ఉంటారనుకుంటాను నా ఉద్దేశం ప్రకారం. రైట్. సంపత్ గారు, తెలుగుదేశం పార్టీ ఇక చరిత్రలో ఎదగదో గెలవదో అని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయారు కాబట్టి ఈ విధంగా చర్యలకు పాల్పడ్డారు అనుకోవచ్చు. ఎందుకంటే అంత ధైర్యంగా చేశారు అంటే మళ్ళీ నెక్స్ట్ వేరే ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పడతామన్న సంగతి ఎవరికైనా తెలుస్తుంది. అయినా కానీ చేశారు అని అంటే ఖచ్చితంగా ఇంక వీళ్ళే 30 ఏళ్ల పాటు ఉంటారనే ఉద్దేశంతో చేశారా, లేదా అసలు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదనుకున్నారా? అసలు ఏ ఉద్దేశంతో చేశారంటారు? అంటే మీకు యథార్థం మనం మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నేర ప్రవృత్తి ఏ విధంగా ఉంటుంది అనేది చంద్రబాబు నాయుడు గారు 2019 ఎన్నికలకు ముందు అతను వస్తే పరిపాలన ఎలా ఉంటుందని చెప్పి ఒక అనుభవపూర్వకంగా ఆయన ఏదైతే చెప్పాడో ఆ మీటింగ్లు మనం కానీ తీసుకుంటే వీళ్ళు ఎంత విధ్వంసం చేస్తారో, రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పెడతారనేది చాలా స్పష్టంగా ఆయన చెప్తా వచ్చాడు. అదే విధంగా ఈయన కూడా చేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్న టీం ఎలా ఉంటుందంటే అండి, ఒక సిఐ ఉన్నటువంటి వ్యక్తి ఒక రాయలసీమలో తొడగొట్టంగానే అతనికి ఎంపీ పదవి ఇచ్చాడు. ఎవడో నందిగాం సురేష్ అనేవాడికి ఎంపీ పదవి. అంటే ఇతనంతా ఏరి కోర్ తెచ్చుకుంటాడు, ఒక బ్యాచ్ ని తెచ్చుకొని ఆ విధమైన వాతావరణంలో వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఏది చెప్తాడో, ఏ స్క్రిప్ట్ ఇస్తాడో ఆ స్క్రిప్ట్ నీళ్ళు మాట్లాడి అహంకారంగా ప్రవర్తించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, మీకేం ఇబ్బంది లేదు, మనం 30 ఏళ్ళు ఉంటాం, చంద్రబాబు నాయుడు గారిని చంపేద్దాం, ఎక్కువ మాట్లాడి పవన్ కళ్యాణ్ వేసేద్దాం, ఈ మాటలు చెప్తా కూర్చున్నాడు ఆయన. అక్కడ చేరి కూర్చొని ఎవరిని కదలేం, అందరం లోపలేస్తాం, లోకేష్ బాబు వేసేస్తాం, పవన్ కళ్యాణ్ వేసేస్తాం, చంద్రబాబు నాయుడు గారు వేసేస్తాం, జనం కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ లోపలేద్దాం, జనాభాని హింసిద్దాం, మనమే ఏళ్దాం, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేయండి అని ఆయన ప్రోత్సహించేవాడు. ఆయన ఎక్కిల నవ్వులు అవన్నీ చూస్తే మనం చూసాం కదా. అసెంబ్లీ సాక్షి ఎప్పుడైనా మాట్లాడండి. అంతకాదండి, ఈ రాష్ట్రాల ప్రజలు రామారావు గారు చనిపోయినప్పుడు ఏమన్నా వివక్ష కోల్పి ఆఫీసుల మీద దాడులు చేశారా? లేకపోతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఏమన్నా ఆఫీసుల మీద దాడి చేశారా? లేకపోతే వ్యక్తిగత ఆస్తులు ఏమన్నా కోపాలుంటే చేశారా? కానీ రాజీవ్ గాంధీ గారు చచ్చిపోయినప్పుడు ఏమన్నా చేశారా? ఎందుకని మీకు అంత కోపం వచ్చింది? ఎందుకని తెలుగుదేశం పార్టీ ఆఫీసు కొత్తపేటలో ఉన్న డీజీపీ కార్యాలయం దూరంగా ఉంటే దాడులు చేయాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా ఎందుకు అన్నాలు చేసి వచ్చింది? నిన్న కోర్టు చెప్పింది కదా, విపక్ష నేతనే టార్గెట్ గా చేసుకొని మీరు దాడి చేయడానికి ప్రయత్నించారు, స్పష్టంగా చెప్తున్నారు. అవన్నీ మనకే తెలుస్తా ఉన్నాయి. ఎందుకు చేశారు అంటే వాళ్ళ ప్రవృత్తి, నేర ప్రవృత్తి, వాళ్ళ ఆలోచన విధానం అలా ఉందండి. లేకపోతే మనుషులు మాట్లాడే భాష మాట్లాడతారా? ప్రజాప్రతినిధులుగా ఉండి ఆ భాష ఏంటండి? ఆ భాషను జనం చూడలేకపోయేవాళ్ళు, డిబేట్లు చూడాలంటే భయపడిపోయేవాళ్ళు, టీవీలు చూడాలంటే భయపడిపోయే పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉండిందండి. సిగ్గుచేటు. తెలంగాణ చూసేవాళ్ళం, ఇక్కడ చూడాలంటే బాధ వేసేది ఈ భాష చూడాలంటే. ఇప్పుడు ఆ ధోరణి పోతా ఉంది. లేకపోతే పవన్ కళ్యాణ్ ఏం తప్పు చేశాడు? ఆయన వస్తుంటే అరెస్ట్ చేసేది ఏంటి? అంటే నిరసన చెప్పకూడదా, లేకపోతే ఇంకోటి సంఘీభావం తెలుపకూడదా? ఏం తప్పు చేశాడు ఆయన? ఈ రోజు మాట్లాడతాడు, శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నాడు. 10 రోజుల తర్వాత నువ్వు రావచ్చు కదా, ఇక్కడ ఏం జరిగిందో ప్రజలు అడగచ్చు కదా. ఏమయ్యా చంద్రబాబు నాయుడు బాగా చేసాడో లేదా, నేనంటే అద్భుతంగా చేస్తున్నాడు, ఆయన ఏం పీకాడయా, 8 రోజులు పట్టింది, 4 రోజులు పట్టింది ఆయన శుద్ధి చేసేదానికి అని చెప్పి చెప్పచ్చు కదా. నిన్నెందుకు ఊపుకుంటా వచ్చేసి నీళ్ళలో దిగాం. ఆ రోజు మాత్రం నీళ్లు బయట నుంచి చూస్తా వెళ్ళి ఆకాశంలో పోయాం. ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు ప్రసాద్ గారు.
నీ ప్రవృత్తి ఏ విధంగా ఉందో అందరు చూస్తున్నారు. నీ తల్లి నీ చెల్లె సహించుకోలేకపోతున్నారు, నీ మాటల్ని అసహించుకుంటున్నారు, ప్రజలు చూస్తూ ఉంటారు కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీని రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో అన్నారండి అసెంబ్లీ సాక్షిగా. ఆయన చనిపోయే ముందు రోజు ఆయన హెలికాప్టర్ మిస్ అయ్యే రోజు పేపర్లో వచ్చింది, తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తున్న అదే రోజు వచ్చింది. ఏదైతే మిస్సింగ్ అయిన రోజు పేపర్, ఈనాడు పేపర్ లేదా సాక్షి పేపర్ ఎక్కడ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తున్న అసెంబ్లీ సాక్షి మాట్లాడి అన్నోళ్లే పోయారండి. ఎంత మాత్రం ఏ పార్టీని ఎవరేం చేయగలుగుతారు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నువ్వు అక్కడికి కూడా గెలవలేవు, మా ఎంటుకలు పీకలేవు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఈ రోజు 100% ఆయన గెలిచి చూపిస్తే ఆ అన్నోళ్ళు ఎట్టుపోయారంటున్నా. ఇంటికి వ్యాపారం చేస్తున్నారు. అదే చెప్పేది, ఈ భాష అంతా ఎందుకు నీకు మాట్లాడితే దమ్ము ధైర్యాల గురించి మాట్లాడతారు. అవసరం ఏంటి? నీకు పరిపాలన చేయమని ఇచ్చారు, మంచి మ్యాండేట్ ఇచ్చారు, నువ్వు మంచి పాలన చేయొచ్చు కదా. మా మీద పడి ఏడ్చేది ఏంటండి? అంటే వాళ్ళ రాత్రులు ఎట్టుంటాయంటే ప్రసాద్ గారు, ఆనాడు వివేకానంద రెడ్డి చంపినప్పుడు లోకేష్ బాబు బయట చూస్తున్నారంట, చంద్రబాబు నాయుడు గారు లోపల చంపుతున్నారంట, ఈ విధమైన వార్తలు. ఇప్పుడు చూస్తే బంగ్లాదేశ్ లో జరిగినటువంటి ఏదైతే వరదలు ఉందో ఆ ఫోటోలు పెట్టి అమరావతి మునిగిపోయింది అంటారు. నువ్వు చేయాల్సిన కార్యక్రమం చేయి. ఒక పొట్లం, అన్నం పొట్లం, ఒక పాల ప్యాకెట్ ఇవ్వకుండా అది మునిగిపోయింది, ఇది మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు మానవ తప్పిదాలు. ఏం మానవ తప్పిదాలే? ఏం తప్పిదా ఇది? మానవ తప్పిదా ఇది? చిన్న సబ్మిషన్, 175 నియోజకవర్గాలు, సింగిల్ లార్జెస్ట్ పార్టీ, సింగిల్ సింగిల్ అది ఇది అని చెప్తా ఉంటారు. 175 నియోజకవర్గాల్లో సింగిల్గా పోటీ చేసేవాళ్ళు, మరి పార్టీ కేడర్ ఉంటుందిగా. కనీసం ఒక ఆహార పొట్లమో ఒక వాటర్ బాటిల్ ఇవ్వాలి. ఒకటి, మీరు అధికారంలో ఉన్నా సరిగ్గా చేయట్లేదు అనుకుందాం, పోనీ అదే వాస్తవం అనుకుందాం. కనీసం వీళ్ళు సర్వీస్ చేసి ఇదిగో ఇంతమంది ఇట్లా మీరు వదిలేశారు, మేము ఇంతమందికి ఇట్లా చేసాము అని చెప్పేసి దాన్ని చేసిన తర్వాత ఇది మొత్తం క్లియర్ అయినాక విమర్శించండి, చూపించండి, ఇది కూడా మేము ఇంత సర్వీస్ చేసామని. అవేమి చేయం. ఆ పూట వస్తాం, ఏదో కొంచెం 4 మాటలు మాట్లాడి అమరావతి మునిగిపోయిందని అనేది వాళ్ళే. చంద్రబాబు నాయుడు ఇల్లు మునక్కుండా ఉండటం కోసం నీళ్ళు డైవర్ట్ చేశారనేది వాళ్ళే. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా కృష్ణానదిలో వచ్చిన వరదకి విజయవాడ మునగడానికి ఆ రెండు వేరు సంబంధాలు లేవు అనే అంశం అన్నా తెలుసా తెలియదా అనేది నా డౌట్. తెలియదు. ఇప్పుడు బుడమేరు ఏదైనా వస్తే అమరావతి కొట్టుకుపోతుంది అంటాడు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఇంటి కోసం గేట్లు ఎత్తేస్తే ఇదంగా. అంటే ఆయన ఏం లేదండి, స్క్రిప్ట్ ఎవరైనా ఇస్తే చదివేస్తాడు, ఏదంటే అది మాట్లాడేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ ఒక విషయం మాకు అర్థం కాదు ఏంటంటే అండి, ఈ రోజు తెలుగుదేశం పార్టీలో పత్రిక ఉంది ప్రసాద్ గారు, మాకు చైతన్య రథం అన్న పత్రిక ఉందండి. ఈ రోజు పత్రిక గారు మీరు కానీ చూసినట్లయితే ఈ రోజు పత్రిక దాదాపు 12 పేజీలు ఉంటే 12 పేజీల్లో కార్యకర్తలు నాయకులు ఎక్కడెక్కడ ఏం సేవ చేస్తున్నారు, ఏ విధంగా ఉంది, ఇంకా ఏ విధమైన పరిస్థితులు ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వచ్చిన విమర్శించిన మాటలు కానీ ఎక్కడా లేవు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో, నేను పోతే జనంలోకి ఇబ్బంది పడతారు కాబట్టి పోవడం లేదు, మనం అందరం గడిపి ప్రతి ఒక్కరు కష్టపడాలని ఈ మాటలు తప్ప ఎక్కడ మా సొంత డబ్బా లేదు. ప్రతిపక్ష నాయకుడిని తిట్టిన దాఖలాలే 12 పేజీలు మీకు పంపిస్తున్నారు చూడండి. మీరు ఎందుకని విమర్శిస్తున్నారు? ప్రజల కష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. దాదాపు 1,40,00,000 మంది మీకు ఓట్లేసి ప్రజలుంటే అక్కడ ఉన్న జనాభా మీరు ఎటకారం ఏంది? అక్కడ మీరు రాజకీయం ఏంది? ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద మైకు పెట్టినప్పుడు ఆయన తిట్లాకినా మీ మీద ఆయన ఏం మాట్లాడేది? ఇప్పుడు రాజకీయాలు మాట్లాడే సమయం కాదని చెప్పి మాట్లాడితే నువ్వు మాత్రం మీ రాజకీయాలే మాట్లాడడానికి నేను వెళ్తాను, నేను నీళ్లలో దిగాను, నేను రాజకీయాలు మాట్లాడుతాను, నన్ను నీళ్లలో దింపిన దానికి చంద్రబాబు నాయుడు తిట్టి రావాల్సిందే, నేను ఎందుకంటే నీళ్లలో దింపాడు కదా అని చెప్పి మాట్లాడితే ఏం మాట్లాడాలా ప్రసాద్ గారు? ఎంత దారుణం ఇది. ప్రజలు నిజంగా సర్టిఫికెట్లు బాగొట్టుకున్నారు, ఆస్తులు బాగొట్టుకున్నారు, ఆస్తులు నష్టపోయారు, వాళ్ళకి ఏ విధంగా చేయాలి? ప్రభుత్వానికి నువ్వు సూచనలు ఇంకా గట్టిగా మాట్లాడు, మందలించి ఇంకా 12 రోజులు అయిందా, 10 రోజుల్లో చేయమని చెప్పు. ఇవన్నీ వదిలేసి ఏదంటే మాట్లాడితే ఎట్ట ప్రసాద్ గారు? రైట్. రజనీ గారు, ఓ ప్రక్కన చూస్తే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టే పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, సో మరి వీళ్ళేమో జైలుకి వెళ్ళిపోయారు అనుకోండి, పరిస్థితి ఏంటి? వాటి మధ్యలో ఒకవేళ జైలు జీవితం గడుపుతున్న సమయంలో బెయిల్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి అది వీళ్ళకి? సార్, వాళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నా జగన్ రెడ్డి గారు రానివ్వరండి. నేను 16 నెలల లోపల ఉంటే మీరు 2 నెలలు 3 నెలల్లో బయటకు వచ్చేస్తారా అంటూ పాపం అతనైతే మాచర్లు అతను సార్ బయటికి వచ్చేవాడు కూడా సీన్ లో నేను లేనన్నాడు. అతను ఒప్పుకున్నాడు, చెప్పారు ఇరికిచ్చి ఎక్కువ రోజులు ఉండాలా, వెంటనే వస్తే సానుభూతి రాదన్నాడు. బయటకు వచ్చేటప్పటికి డీజేలు పెట్టాడు. అదే రకంగా ఏ కేసులో అయినా జనాలు లోపలికి వెళ్ళాలా, అందరు హైయెస్ట్ 16 నెలలు ఎవ్వరు బీట్ చేయలేరండి. 16 నెలలు దాటి ఎవ్వరు లేరు. ఎక్కువ కాలం ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయనే సీఎం పోస్ట్ కి అర్హుడు.
సో అది వాళ్ళ లెక్కలో అలా డిక్లేర్ అయిపోతుంది. ఇంకా వెళ్ళాడు లండన్, మాకు ₹1,00,00,000 చెక్ ఇస్తానన్నాడు సార్. అదేదో క్లియర్ చేసి వెళ్తే బెటర్ ఏమో. కండిషన్స్ అప్లై అండి, అదే మీరు భలేవాళ్ళు కండిషన్స్ అప్లై కండిషన్స్ అన్నారు, అప్లై మీరు అది దానికి. గుర్తుంచుకోండి. సార్ ఎందుకంటే వరద చూసి బాధితులకి ఇస్తారండి. ₹1,00,00,000 అని ప్రకటించాడు. ఈయన వెళ్ళిపోతున్నాడు. ఆ ₹1,00,00,000 ఈ 175 మంది ఎమ్మెల్యేలు తలా ₹1,00,000 ఇచ్చి ఒక 100 లక్షలు కలెక్ట్ చేసి ₹1,00,00,000గా గవర్నమెంట్ కి ఏమైనా ఇస్తారా? ఎక్కడ మీ అదేదో నాయకుడు, సినిమాలో కామెడీ ఎక్కడ ఉండదు మీ చూడండి, హీరో నాయకుడు? విలన్ కొట్టుకుని కమెడియన్ చంపేశారు అన్నట్టు అదే. ఎక్స్ప్రెషన్ ప్రకటించింది ఆయన. ఆ 175 మంది కంటెస్టెంట్స్ మీద పడితే ఎట్లా అంటారు? సరే, ఆయన ప్రకటించేవాడైతే వస్తా ఒక 1000 2000 పులిహార పొట్లాలు తెచ్చేవాడు, ఒక వాటర్ బాటిల్ తెచ్చేవాడు, కనీసం చేతికి ఒక ₹1000 ఇచ్చుండేవాడేమో, ప్రకటించేవాడేమో. అసలు తడిలో అవన్నీ చేయలేకపోయాడండి. 151 సీట్లు ఇస్తే హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశాడు, అందుకనే ప్రజలు గద్దదించారు. ఇప్పుడు 11 సీట్లకి మోకాళ్ళలోకి మునిగిపోయినాయి. ఇంకా కూడా బుద్ధి మారకుండా వరదలో కూడా బురద రాజకీయం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు మేము విజయవాడలో పుట్టి పెరిగామండి. బుడమేరు వంతెన మా ఇంటికి చాలా దగ్గరలో ఉండేది. మాకు అది కొండ మీద ఉండేది కదా, మా ఇల్లు కొద్దిగా హైట్ లెక్క ఉండేది. ఆ బుడమేరుకి గేట్లు ఉంటాయని ఆ కృష్ణా జిల్లాకి సంబంధించిన ఒక ఆటో వాడుకుంటే వాడిని అడిగినా చెప్తారు. అసలు కాలువలకి గేట్లు పెట్టే ప్రాజెక్టులు ఉండేటటువంటి ఆయన దగ్గర నీటి పారుదలకి 2-3 వచ్చారు చూడండి. ఒక ఆయన ఏమయ్యా దాని గురించి నేను ఎట్లా చెప్తాను అంటాడు ఒకడు, ఒకడైతే గంట అరగంట అంటాడు, ఒకడు % 1/2% అంటాడు ఇంకొకడు. ఇలాంటి వాళ్ళని నీటి పారుదల చేస్తే ఆ బుడమేరుకి ప్రాజెక్టులకి డ్యాములకి గేట్లు గీట్లని రాసేశారు, లేకపోతే మేము రాయలేదు సార్, మీరే తొందరపడి చదివేశారు సార్ అని చెప్పాడా? ఏదైనా ఆయనకి ఫ్లో పోతుంది సార్. మధ్యలో మీలాంటి రిపోర్టర్లు వచ్చి కదిలిచ్చేస్తే మధ్యలో మాట్లాడతారండి, ఎంతో ఫ్లో పోలా అంటారు. అదేదో సినిమా డైలాగులకి కట్ షాట్ పెట్టినట్టుగా మళ్ళీ పక్కన వాడు గుర్తు చేస్తూనే పోయింది, నాకు ఫ్లో పోయింది నేను చెప్పను అంటాడు. సో ఈ నలుగురు ఎవరైతే టీడీపీ ఆఫీస్ పైన దాడి చేశారో వాళ్ళకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇరికిచ్చినట్టే కదా మరి. ప్రెస్ మీట్ లో మాట్లాడారు కదా, మా వాళ్ళ అభిమానులు మా కార్యకర్తలకు బీపీలు వచ్చినాయి అని చెప్పేసి. అదే మాట్లాడాడు సార్. ఇరికించడం కాదు సార్, ఎక్కువ కాలం జైల్లో ఉండాలి. మీకు తెలియట్లేదు సార్ రాజకీయం. ఆయనకి తెలిసిందల్లా సానుభూతి రాజకీయం, లేకపోతే ఇక రాగానే బిగిన్ చేస్తాడు చూడండి. ఆ శవ రాజకీయాలు కూడా కాదు పాపం, దాన్ని ఓదార్పు యాత్ర. ఎవరిని ఓదార్చాలో అర్థం కావట్లా. తల్లి పారిపోయింది, చెల్లి పారిపోయింది. ఇప్పుడు ఎవరిని ఓదార్చాలి అంటే ఎంతో మంది ఓదార్పు యాత్ర అంటే ఆయన ఓదార్చాలేమో కాదు సార్. నేను అందుకనే వైసీపీ వారికి చెప్తాను సార్, ఆయన ఎప్పుడు టీడీపీ మీద విమర్శలు సంధించడమే కానీ టీడీపీ వాళ్ళని ఏమీ చేయడు సార్. ఎవరైనా టీడీపీ వాళ్ళు చనిపోతే సానుభూతి టీడీపీకి వెళ్ళిపోతుందన్న బాధతో వైసీపీ వాళ్ళని లేపేస్తాడు. మీ ఇష్టం, ఎవరిని లేపుతారో చూసుకోండి అంటే భయపడిపోతున్న పరిస్థితి అయితే వైసీపీ వారిలో ఉంది సార్. పాపం ఒక్క మాట, ఆ తెనాలి ఆడపిల్ల జగన్ గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు బాగుంది, అది ఇదంటూ పొగిడిన మాటకి ఆ ట్రైన్ లోంచి 2 కలిపి నెట్టేశారు. ఆ కేసు కూడా తిరగదోడాల్సిన ఆవశ్యకత ఉంది సార్. అది కూడా మీడియా ముఖంగా అనిత గారి దృష్టికి పెడుతున్నాం. సీసీ ఫుటేజ్ అన్ని బయటకు తీసుకురావాలి. ఆత్మహత్య చేసుకునేది అయితే ఇంట్లో చేసుకుంటుంది, సూసైడ్ చేసుకుంటే 7 అంతస్తుల మేడెక్కి దూకేసింది. కానీ ట్రైన్ ఎక్కి చక్కగా రెడీ అయ్యి జాబ్కి వెళ్ళే అమ్మాయి 2 కలిపి నెట్టేయడం వల్ల కింద పడిపోయిందంటూ చూస్తున్న ఆధారాలు కూడా, కొన్ని ఎవిడెంటరీ కూడా మన దగ్గర ఉంది. అంటే ఇక్కడ ఫైనల్ గా మాట చెప్పండి, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమైనా సరే ఈ కేసుకు సంబంధించిన అంశాలు చుట్టుకునే పరిస్థితి ఉందంటారా? సజ్జల భార్గవ్ గారే సార్ స్క్రిప్ట్ రాసేది. సినిమా డైరెక్షన్ ఫీల్డ్కి వెళ్ళవయ్యా అంటే నేను వెళ్ళను, రాజకీయాల్లోనే స్క్రిప్ట్ రాస్తాను అంటూ ప్రతి స్క్రిప్ట్ ఇక్కడే రాసేవాడు. దాన్ని వాళ్ళ నాన్నగారు ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇక ఆయన కూడా లండన్ వెళ్ళిపోతాడు. ఏటు విజయసాయిరెడ్డి గారు కూడా అక్కడ ఇద్దరు అవునండి జాయింట్ అకౌంట్ కాబట్టి ఇద్దరు సంతకాలు పెడితే కానీ అక్కడ ట్రాన్సాక్షన్స్ ఏది అవదు. మరోవరు ఇద్దరు వెళ్ళిపోతారు. సజ్జల భార్గవ్ అనే వ్యక్తి గతంలో విడుదల రజనీ గారిని నుంచోబెట్టి జీజీహెచ్ గేట్ బయట ప్రెస్ మీట్లు అనౌన్స్ చేశారండి. సో మోర్ ఓవర్ మీడియా విభాగం మొత్తం సజ్జల భార్గవ్ గారే చూస్తారు కాబట్టి దయవుంచి ముందు ఆయన ఎక్కడున్నారో వెలికి తీయాల్సిన బాధ్యత మీడియా ముఖంగా హోమ్ మినిస్టర్ గారిది, కన్సర్న్ పోలీస్ వారిని అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఫోన్ లో ట్రాప్ చేస్తే చాలా వస్తాయండి, కవితకు ఫోన్ లో ట్రాప్ చేస్తే చాలా విషయాలు వస్తాయంటే 9 ఫోన్లు ధ్వంసం చేసేసింది, వాటిని పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి డేటా డిలీట్ చేసింది. ఇలాంటి విషయాలు ఎన్నో బయటకు వస్తాయి కాబట్టి సో ఖచ్చితంగా సజ్జల భార్గవం తీసుకొస్తే వాళ్ళ నాన్నగారు వస్తారు, వాళ్ళ నాన్నగారు అనుచర వర్గం, ఆయన బంధువర్గాలు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇందాక మీరు చెప్పిన లేళ్ల ఆపిరెడ్డ, కమాన్ రెడ్లు అంటూ చాలా మందిలు వచ్చేస్తారండి. ఎనీవే మాకు కావాల్సింది న్యాయం అంటూ అడుగుతున్న ప్రజలు.
తప్పు చేసిన వారికి శిక్ష వేయాల్సిందే బాబు గారు, ఏ మాత్రం తగ్గేది లేదు అంటున్న పవన్ కళ్యాణ్ గారి వర్గం. సో జనసేన మోరోవర్ అందరూ కలిపి అడుగుతుంది, ఇమీడియట్ గా లా అండ్ ఆర్డర్ ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకోండి. దీనికి కక్ష సాధింపు అనే పదం ఉండదు. ఎందుకంటే అగ్రిగోల్డ్ భూములు ఆక్యుపై చేసినందుకు ఒకడికి, పార్టీ కార్యాలయం ధ్వంసం చేసినందుకు ఒకడికి శిక్షలు పడుతుంటే దీన్ని కక్ష సాధింపు అంటారా? అంటే మనం వెళ్ళి అగ్రిగోల్డ్ భూములు ఆక్రమించమన్నామా? మనం వెళ్ళి పార్టీ కార్యాలయం ధ్వంసం చేయమన్నామా? సో అందరికి అర్థమవుతుందండి. సో అందరూ అరెస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వేరొకరికి భయం ఉండాలి. 30 సంవత్సరాలు మనమే ఏలుతామంటూ చాలా మంది గౌతమ్ సేవక్ గారు, విశాల్ గున్ని గారు, క్రాంతిరామ్ టాటా గారు వీళ్ళు కూడా గులకరాయితో కూడా స్క్రిప్ట్ రాసిన చరిత్రలు ఉన్నాయి. వీళ్ళందరూ గౌరవ జగన్ రెడ్డి గారిని గులకరాయితో కొట్టారట. పాపం గులకరాయితో గురి చూసి కొట్టగలిగేంత స్క్రిప్ట్ ఉంటే వాడు ఒలింపిక్స్కి వెళ్ళిపోవచ్చు, కానీ విజయవాడలో ఉండాల్సిన పని అయితే లేదండి. అసలు అది కాదమ్మా .06 mm అంటే ఒక పెన్ను గుచ్చితే కూడా రంధ్రం పడదు చొక్కాకి. అలాంటి ఆయన చొక్కా కూడా అక్కడే ఉంది. అది గుచ్చినటువంటి కోడికత్తోటికి 5 సంవత్సరాలు బెయిల్ రాకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బెయిల్ గురించా లేకపోతే అరెస్టుల గురించే మాట్లాడితే మనం చూడాలమ్మ, దరిద్రం కాకపోతే. ఖాళీగా ఉన్నాడు రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు సంపత్ రాజు గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రజనీ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అలాగే రాజకీయ విశ్లేషకులు గౌతమ్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి మాత్రం రాలేకపోయారు. బహుశా ఈ టాపిక్ మీద మరి మాట్లాడటం కష్టం అనుకున్నారేమో, కానీ మొత్తానికి రాలేకపోయారు. అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.